వచ్చావు, లేకపోతే రావు కదా. నేను అడిగిన దానికి ఇది చాలా ఎందుకు అడుగుతున్నట్టు అండి, మనం మసిపూసి మాటగా చేయకూడదండి. తప్పు జరిగింది, అందరూ పట్టించుకోలేదు. ఇది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆయన ఆవేదన అదే. ఆయన మనకి ఇండస్ట్రీకి కావాలో ఏది కావాలో అది చేశాడు, ఇండస్ట్రీకి ఇంకా ఏం కావాలో అది చేద్దాం అనుకున్నాడు, మనకి గద్దర్ గారు అవార్డులు ఇద్దాం అనుకున్నాడు, మిమ్మల్ని ఎఫ్డిసి చైర్మన్ చేశాడు, మన ఇండస్ట్రీని కాపాడుదాం అనుకున్నాడు. దళాల వ్యవస్థ లేకుండా, బ్లాక్ మార్కెటింగ్ లేకుండా బెనిఫిట్స్ ఒక్క షోనే ఇచ్చాడండి. సారాలు చెప్తున్నారు ఒక్క షోనే, అది 1336 రూపాయలు, 900 రూపాయలు, ఓన్లీ వన్ షో 930. తక్కువ షోలన్నీ మామూలుగా 600 రూపాయలేనండి. తక్కువ షోలన్నీ 600 రూపాయలు మాత్రమే, తక్కువ రేట్లన్నీ 450 రూపాయలు మాత్రమే. ఎందుకంటే దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి, ఓన్లీ వన్ షో మాత్రమే ఆ రేట్ అండి. ఎందుకంటే ప్రొడ్యూసర్ కి ఆ బెనిఫిట్స్ వచ్చిన అమౌంట్ కొంచెం హెవీ బడ్జెట్ జరిగింది కాబట్టి వస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేసి లెటర్ పెడితే, గతంలో మన దేవరా సినిమాకి బ్లాక్ మార్కెటింగ్ ఎంత వెళ్ళింది, ఆ దళాల వ్యవస్థకి వెళ్ళిపోయింది ఆ డబ్బుని, అది అనుకోకుండా అందుకని 18% GST వస్తుంది. ఆ కనుక డైరెక్ట్ గా ఆన్లైన్ లో రైట్ రాయల్ గా తీసుకుంటారనే ఉద్దేశంతోనే ఒక కొత్తగా ప్రయోగం చేశారండి. అంతే తప్ప ఇది గవర్నమెంట్ తప్పుదనం కాదండి. గవర్నమెంట్ దళాల వ్యవస్థ ఉండకూడదనే ఉద్దేశంతో చేశారు. కనుక మనం ఆయన అంతా అప్రిషియేట్ చేయాలి. మన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు ఒక చీఫ్ మినిస్టర్ గారిని తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తుంటే ఈ ఎఫ్డిసి చైర్మన్ ఏమయ్యాడండి? ఏమయ్యాడు ఈ ఎఫ్డిసి చైర్మన్? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఏమయ్యారు? ఈ ట్రోల్ చేసి ఇష్టం వచ్చినట్టు ఫ్యాన్స్ చేస్తూ ఉంటే ఆ రోజు ఎఫ్డిసి చైర్మన్ ఏమయ్యాడని అడుగుతున్నా నేను సూటిగా. ఈ రోజు మనం సమయకర్తగా చేస్తానన్నప్పుడు మనం సీఎం గారిని మనం గౌరవించుకోవాలండి. మన ఇండస్ట్రీకి రెండు కూడా ఒక లెవెల్ చేయాలండి. మేము రిక్వెస్ట్ చేశాం, బన్నీ గారిని రిక్వెస్ట్ చేశాం, సార్ ప్రొడ్యూసర్ గారిని రిక్వెస్ట్ చేశాం, సార్ ప్లీజ్ వన్ సైడ్ ఫ్యాన్స్ ని మీరు కొంచెం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అసభ్యకరంగా సీఎం గారిని పెడుతున్నారు పోస్టులు, ఇది మీ ఒకరికి కాదు ఇండస్ట్రీకి దెబ్బ తగులుతుంది, రేపు రాబోయే సినిమాలు పండగ సినిమాలు ఉన్నాయి అని రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ లో ఆయన అర్థం చేసుకొని ఆదివారం నాడు మధ్యాహ్నం 2:30 ఆయన ఫీడ్ చేశారు. ఎవరైనా ఇలా ఫీడ్ చేసి అసభ్యకరంగా మా పేర్లు చెప్పి పెడితే మేము కఠిన చర్య తీసుకుంటామని. ఇది జరిగినది ఘటన దురదృష్టకరం అండి. అనుకోని యాక్సిడెంట్ కన్ఫామ్. దీంట్లో టీం తప్పు జరిగింది, జరగలేదని ఎవరు అంటానికి లేదు. కానీ ఇక్కడ టీం తప్పు జరిగింది, కొన్ని కమ్యూనికేషన్స్ గ్యాప్స్ జరిగాయి. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లో ఆయన బన్నీ గారికి కొంతమంది రాంగ్ డైరెక్షన్ వల్ల ఆయన ఇబ్బంది పడ్డాడు అనేది వాస్తవం. అంటే నేనేమంటున్నానంటే మనం ఇప్పుడు చెప్పేటప్పుడు డైరెక్ట్ గా అంతా వచ్చేసి నాకు సీఎం గారు చెప్పారు, ఈ రోజు మాట్లాడుతున్నాను, డామేజ్ కంట్రోల్ చేయాలని చూద్దాం, చెయ్యండి మీరు. కానీ ఈ విధంగా అబద్ధాలు ఆడొద్దు అంటున్నాను. మీరు ఒక ఫీట్ చేయొచ్చుగా. అమెరికా ఏముంది, పక్కన ఏముంది, మీరు ఆ రోజు ఎక్కడే ఉన్నారుగా. సీఎం గారిని ఇష్టం వచ్చినట్టు మధ్య ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మీరేం చేస్తున్నారు సార్? ఒక ఎఫ్డిసి చైర్మన్ గా, ఒక సీనియర్ ప్రొడ్యూసర్ గా గవర్నమెంట్ మనకు మంచి చేస్తే తిడతామా? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. అంటే ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే అండి, ఏ వ్యక్తికైనా మంచి చేసిన తర్వాత మనం ఈ విధంగా అంటే బాధ అనిపిస్తుంది. ఈ విధంగా